ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని దెబ్బకొట్టడం కోసం అని చెప్పేసి అధ్యక్షుడిగా తను ఉన్నప్పుడే 2020 సంవత్సరం సందర్భంలో వెంటాడి వేటాడినటువంటి వాళ్ళలో ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు, గూగులు, మైక్రోసాఫ్ట్ ఇట్లా అందరూ ఉన్నారు. అప్పుడు ట్రంప్‌ని ఓడగొట్టడానికి అందరూ కలిసి పనిచేశారు. వాళ్ళందరినీ ఎదిరించి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ప్రజల చేత ఘనమైనటువంటి మెజార్టీతో గెలిచాడు ట్రంప్. దాంతో ఇప్పుడు సీన్ మారుతోంది. వాళ్ళందరూ ఇప్పుడు ఈయన్ని ఒబ్బేసే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్ వచ్చేటప్పటికి కమ్యూనిటీ స్టాండర్డ్స్ కింద వాళ్ళు పెట్టినటువంటి ఫ్యాక్ట్ చెక్ తీసేసింది. తద్వారా ట్రంప్ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తోంది. అట్లాగే ఒక్కొక్కళ్ళు దారికొస్తున్నారు. యాపిల్ వాళ్ళు వెళ్ళి కూర్చోవడం ఇదంతా చూసాం. ఇప్పుడు గూగుల్ తాజాగా డొనేట్ చేసింది. ఎవరికి? ఈ రేపు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చుకు డొనేట్ చేసింది. క్రమంగా ఎవరికి వాళ్ళు ట్రంప్ మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు భవిష్యత్తులో వ్యాపారాలు సాగడానికి.